ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో 379వ నామం గురించి, అదేవిధంగా తర్వాత నామాల గురించి తెలుసుకుందాం. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరో మనుషులు రచించినటువంటిది కాదు, వేదము వలె అపౌరుషములు, వసిన్యాది వాగ్దేవతలు అని అమ్మవారిలో నుంచి 8 కిరణాలుగా బయటికి వచ్చి ఆ నిండు సభలో అమ్మవారి గురించి చెప్పినటువంటి నామములు, ఇవి రహస్య నామములు. కాబట్టి ఇది ప్రతి ఒక్క నామము ఎంత శ్రద్ధాభక్తులతో చదువుకున్నట్లయితే అంత చక్కటి ఫలితాలు అమ్మవారి అనుగ్రహం ద్వారా లభిస్తాయి మనకి. ఇక్కడ చూడండి, ఓడ్యాన, మనం ఈరోజు నామం 379వ నామం ఓడ్యాన పీఠ నిలయ అనేటువంటి నామం ఉంది. ఓడ్యాన పీఠమునందు నివసించేది అమ్మవారు అని అర్థం. అసలు ఈ ఓడ్యాన పీఠం అంటే ఏమిటి అంటే, ఇది ఏమైనా పీఠమా అంటే, మనకి చూడండి శ్రీచక్రంలో మధ్య భాగం ఉంటుంది కదండి, నడుమ భాగం. ఆ నడుమ భాగానికి ఒక త్రికోణ బీజం ఉంటుంది. త్రికోణ బీజాన్ని దాన్ని ఓడ్యాన అంటారు అన్నమాట. దాన్ని ఓడ్యాన స్థానము అంటారు దాన్ని. అందుకే ఓడ్యాన పీఠ నిలయ అనేటువంటి నామం వచ్చింది. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈ నామం వచ్చింది ఓడ్యాన పీఠ నిలయ అనగానే మీకు వెంటనే అది గుర్తుకు రావాలి. ఆహా, ఓకే, ఆ మధ్య భాగం కదా అంటే ఏమవుతుంది, మీకు తెలియకుండానే మీ మనసు ఓడ్యాన పీఠ నిలయ అనగానే అక్కడ వెళ్ళిపోతుంది. అంటే శ్రీచక్రం కనబడుతూ ఉంటుంది. ధ్యానం చేస్తూ మంత్రం చదువుతూ శ్రీచక్రం కనబడితే అదొక గొప్ప యోగం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బిందు మండల వాసిని అంటే బిందు యందు, బిందులో అమ్మవారు నివసిస్తుంది. బిందు మండలం నందు వసించేది పరాశక్తి అని. శ్రీచక్రంలో ఒక మధ్యలో చిన్న బిందు ఉంటుంది చూసారా, ఆ బిందువు ఉంటుందట. అంటే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమిటంటే ఆ బిందువులో ఉండడం ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక రాజుగారు ఉన్నారు, ఆయన్ని చేరుకోవాలంటే చుట్టూ సైన్యం ఉంటుందిగా, ఒక్కొక్కరిని దాటుకుంటే అలా ఎన్ని ఆవరణలు దాటుకుంటూ వెళ్తే నీకు అక్కడ అమ్మవారిని చేరుకోగలవు. అదేవిధంగా చూడండి, ఇప్పుడు మనం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక పిల్లవాడు ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, అతను కనీసం కొన్ని గంటల పాటు రోజు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, చదువుతూ ఉండాలి. అవన్నీ చదువుతూ ఉండాలంటే కొన్ని విషయాలని వదులుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి, రోజు క్రికెట్ మ్యాచ్ చూసేవాడు అది వదిలేసుకోవాలి, ఎందుకంటే ఆ టైంని దీనికి కేటాయించాలి. అలాగే రెండవది, ఆ యొక్క అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇంకేవో అలవాట్లు ఉంటాయి, ఫ్రెండ్స్తో చాటింగ్ అనో లేకపోతే సంథింగ్, ఏవైతే మిగతా గంటల సేపు ఏవైతే ఇంకొక 4-5 అలవాట్లకి అతను సమయాన్ని వెచ్చిస్తున్నాడో వాటన్నిటిని దాటుకుంటూ వస్తేనే ఎలా అయితే ఒక వ్యక్తి అతని జీవితంలో అనుకున్నది సాధించగలుగుతాడో, చేరుకోగలుగుతాడో, ఈ ఆవరణ దేవతలు ఏవైతే ఉన్నారో వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి. అంటే ఇవన్నిటినీ తను వశపరుచుకుంటూ వెళ్ళవలసి వస్తుంటుంది. అంటే వాళ్ళందరినీ వాళ్ళ అనుగ్రహం పొందుకుంటూ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా బిందు మండల వాసిని, బిందువులో ఉంటుంది అమ్మవారు. అంటే మీరు అక్కడికి చేరుకోవాలంటే ఇవన్నీ దాటాలి. మన శరీరం కూడా ఒక శ్రీచక్రమే. ఈ యొక్క శ్రీచక్రంలో ఇక్కడ ఉంటుంది అమ్మవారు. ఓకే, అందుకే చూడండి, సుధాసారాభివర్షిణి అంటారు. అమ్మవారు ఇక్కడ ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. అయితే ఆ కురిపిస్తున్నటువంటి వర్షం కింద నుంచి మనకి చూడండి, హఠయోగంలోని వాటిల్లో అలా ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే ఏమిటి, మనం ఒక తారాస్థాయికి వెళ్ళాలంటే ప్రాక్టికల్గా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనో లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనో మనిషి అదే దీనిగా పెట్టుకొని ఎలా అయితే వెళ్తుంటాడో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేటువంటిది. అదేవిధంగా బిందు మండల వాసిని తర్వాత రహోయాగ క్రమారాధ్య అనేటువంటి నామం. అంటే ఇక్కడ దీని యొక్క అర్థం కనుక రహస్యాగ ఆరాధ్య. రహస్ అంటే ఒంటరిగా,
ఏకాంతముగా చేసే యాగ యోగముల యొక్క క్రమ వరుసచే ఆరాధింపబడినటువంటిది. రహో యాగ కమారాధ్య అంటే ఇక్కడ చూడండి, రహో యాగ క్రమారాధ్యాయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, మనిషికి ఏకాగ్రత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు, ఏమండి నాకు ఏకాగ్రత లేదు, నేను ఏది సాధించాలన్నా ఏకాగ్రతతో సాధించాలని నాకు అర్థమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఒకదాని మీదే పెట్టాలన్న తెలుస్తుంది, కానీ నా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. కానీ ఈ నామం గనుక ఎవరైతే చేస్తారో, ఒంటరిగా ఏకాంతంగా చేసే యోగాది అంటే యాగములు యొక్క క్రమ వరుసచే ఆరాధింపబడినటువంటిది అనేటువంటిది అనమాట. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత నామం 382వ నామము. దీని యొక్క అర్థం కనుక రహస్తర్పణ తర్పితాయే నమః అంటే ఏమిటి, రహస్యకృతములైన ఏకాంతములైన తర్పములచే పూజాది తర్పణ విధానంచే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రహస్యంగా తర్పణాలు ఇవ్వడం ఏమిటి, రహస్యంగా పూజన చేయడం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది మనకి. రహస్యంగా చేస్తేనే నీకు దాని యొక్క ఫలితం ఉంటుందా? ఇక్కడ ఈ నామాన్ని ఎందుకు ఇచ్చారు చూడండి. ఇక్కడ రహస్తర్పణ తర్పిత, రహస్యంగా తర్పణములు కానీ అంటే రహస్తర్పిత అంటే చేసేది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మీరు అమ్మవారికి రహస్యంగా చేయాలని చెప్తుందా, లేకపోతే అమ్మవారు రహస్యంగా ఇవన్నీ చేస్తుందని చెప్తుందా అంటే, దీన్ని కరెక్ట్గా మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే, ఇచ్చట తర్పణము అనగా పూజ. గుర్తుపెట్టుకోండి, పూజా విధానము అని గ్రహించాలి. అయితే ఇది 2 విధాలు, సగుణ పూజ, నిర్గుణ పూజ. గుర్తుపెట్టుకోండి, సగుణ పూజ, నిర్గుణ పూజ అని 2 ఉంటాయి. ఆ సగుణ పూజనే బాహ్య పూజ అంటారు. అదేవిధంగా శ్రీచక్రములను క్రమ పద్ధతిలో పూజించడం అగును. నిర్గుణ పూజ అనేది మానసిక పూజ, హృదయ కమలం నందు అంటే మనం మనసుతో చేసేటువంటి పూజ. ఈ మనసుతో చేసేటువంటి పూజ బాహ్యంగా కనబడదు, రహస్యంగా సాగుతూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఉదాహరణకి ధ్యానంలో కూర్చున్నాము. ధ్యానంలో శ్వాస పరిణితి పొందిందనుకోండి, అది ఓంకారంగా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, బాహ్యంగా ఆర్భాటంగా మనం స్టార్టింగ్ స్టేజ్లో చేస్తున్నప్పటికీ తర్వాత ఏమవుతుందంటే మానసిక పూజ ప్రారంభమవుతుంది. మానసిక పూజ ఎవరికైతే ప్రారంభమవుతుందో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏదో మనసులో పూజ చేసుకుంటున్నామని కాదు, మనసులో కూడా ఎటువంటి చెడు ఆలోచన కానీ చెడు సంబంధంగా ఇంకోళ్ళ గురించి ఆలోచించడం కానీ ఉండదు ఇంక అక్కడ. అంటే మీరు మనసా వాచ కర్మన అంటుంటారు చూడండి. అంటే మానసికంగాను, వాక్కు సంబంధంగాను, కర్మ సంబంధంగాను 3 ఒకటే అయి ఉంటాయి అక్కడ. అది అదేవిధంగా సాధ్య ప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహించేది పరాశక్తి. వెంటనే అనుగ్రహిస్తుంది అమ్మవారు. అదేదో ఇప్పుడు చేసే తర్వాత ఎప్పుడో చూద్దాం, నీకు ఇప్పుడు కాదులే తర్వాత ఇస్తాను, ఇట్లాంటివి ఏమి ఉండవు. వెంటనే మీరు కనుక అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది అమ్మవారు సాధ్య ప్రసాదిని. ఇప్పుడు మీకు కొన్నిసార్లు చూడండి, ఏదైనా ఒక పని చేస్తున్నాము, దానికి రిజల్ట్ రావట్లేదు, అప్పుడు మీరు కనుక ఈ నామాన్ని ఓం సాధ్య ప్రసాదిని అయిన ఓం సాధ్య అంటే మనసులో ఏమనుకోవాలి, అమ్మా నువ్వు వెంటనే ప్రసాదించే తల్లివి కదా. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, అమ్మ ఆకలేస్తుందని ఏడుస్తున్నాడు. పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి సరలే 1 గంట తర్వాత పాలు పడదాంలే అనుకోదు. అయ్యో ఆకలితో ఏడుస్తున్నాడు, వెంటనే ఆ పిల్లవాడికి పాలు అందిస్తుంది. అందించి ఆ పిల్లవాడు తాగుతూ ఉంటే ఆనందపడిపోతుంది. అబ్బా వీడు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడులే, పాలు తాగాడు, కాసేపు పడుకుంటాడు. ఇంకా అంతకు మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు తల్లికి. పిల్లవాడు ఏడ్చేటప్పుడు పాలిచ్చి పిల్లవాడు ఆనందపడితే ఉండే ఆనందం, అంతకు మించిన ఆనందం తల్లికి ఇంకోటి ఉండదు. ఇంకే ఆనందాలు ఉన్నా దాని తర్వాతే. ఒక నగ కొనుక్కున్నా, ఒక చీర కొనుక్కున్నా, ఒక ఆస్తి కలిసి వచ్చినా, ఏదైనా దాని తర్వాతేనండి. గుర్తుపెట్టుకోండి.
అక్కడ చూపించినటువంటి ఆ ఆర్ద్రత ఏదైతే ఉంటుందో ఇంకో దగ్గర రాదు, గుర్తుపెట్టుకోండి. అదే తల్లి, అదే అమ్మవారు. శ్రీమాత్రే నమః.